రాముడు వారికి పురుషోత్తముడు అని ఒక పేరు ఉంది. మేము వనదేశం వెళ్తే రాముడు అంటే పురుషోత్తం రామ్, అదే ఆయన పేరు. పురుషోత్తముడు అంటే ఏంటంటే నేను ఎంత కష్టపడినా పర్వాలేదు, పక్కన వారు మంచి ఉండాలి, ఎవరు అలాంటి అనుకున్న వారే పురుషోత్తముడు. శుక్రుడు ఏం చేస్తారు, పోయిన వీడియోలో మనం చూస్తాం. అక్కడ వెళ్ళి రావణుడితో ద్వంద్వయుగం చేసుకొని రావణుడు గీటాలు మాత్రం తీసుకొచ్చి సిగబడి అక్కడ లోపల నిల్చున్నారు. రాముడు వాడు సాధారణంగా ఏం చెప్పాలి, ఎందుకు చేస్తారు అలా చెప్పలేవు. ఈ శ్లోకంలో ఏముందంటే, ఇలాంటి సాహస పని ఈ తర్వాత ఎప్పుడు చేయకూడదుమా, ఏదో ఒక పని చేయాలంటే పని మనుషులు పంపేయి, నువ్వెందుకు పోతున్నారు ఫస్ట్. ఇదెవడే ఎక్కువ అన్నది ఈ శ్లోకంలో ఉంది. ఇదానీ మా కృత వీర, దీని తరువాత అట్ట ఆలోచన ఏమి చేయలేకుండా ఇలాంటి పని ఏమి చేయకూడదుమా. సుగ్రీవుడికి రాముడు చెప్పిన మాట. ఈ తర్వాత ఈ ముందుకు వెనుక ఆలోచన చేయలేకుండా ఇలాంటి విషయం ఏం చేయకూడదు. ఏం స్వామి అంటే, నువ్వుకేదో జరిగిందంటే, సుగ్రీవా నువ్వుకేదో జరిగిందంటే సీత నాకు దొరికి నాకు ఏం ప్రయోజనము. సీత ఎవరు? ఎప్పుడూ స్వామివారితో ఉన్నవారే సీత. నిత్యశ్రీ అనపాయిని కదా, అందరికీ మాత, లోకస్య మాత అమ్మ. ఆమె రాముడి వారికి ఇది నేను చెప్తే కృష్ణుడి భక్తుడికి కోపం వస్తుంది. ఏంటంటే, సమ్ పీపుల్ సే కృష్ణ ఇస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ లవర్, బట్ నేను రామపక్షపాతి. సో రాముడుదా పెద్ద లవర్. ఏంటంటే ఒక్క అమ్మాయి కోసం అక్కడి నుంచి ఇక్కడ నడిచి వస్తున్నారు. ఇది ఒకటైందా. ఇంకొకటి, రాముడు ఎవరు? చక్రవర్తి, పురుషోత్తముడు, సర్వలోక మహేశ్వరుడు, పరమాత్మ. దాన్ని వదిలేసి సుగ్రీవ శరణం గత, సుగ్రీవం శరణం గత. ఇది వాల్మీకి రామాయణంలో ఒక శ్లోకం. పితా యస్య పురాఖ్యాహీచ్చ శరణ్యో ధర్మవత్సలః తస్య పుత్రః శరణ్యశ్చ సుగ్రీవం శరణం గదః. ఇది లక్ష్మణుడు మాటలుగా సుగ్రీవుడికి చెప్తున్నారు. ఇది మా విషయం. అది అంటే దీనికి ముందు వరకు ఇప్పుడు చూసారు రాముడు వాడు అంటే ఇప్పుడు సుగ్రీవుడు రాముడు దే ఆర్ మీటింగ్, ఫస్ట్ టైం దే ఆర్ మీటింగ్. అప్పుడు చెప్పిన మాటలు సారీ హనుమంతుడు వచ్చారు కదా మీట్ చేయడానికి. అప్పుడు లక్ష్మణుడు హనుమంతుడికి చెప్పిన మాటలు ఇక్కడ చూశారు కదా. రాముడు వాడు ఈయన చక్రవర్తి తిరుమహన్, చక్రవర్తికి ఒకే కొడుకు, పెద్ద వాడు, లోకం అన్నికి ఈయనకే సొంతం. అలాంటి ఉన్నవాడు ఇప్పుడు లోకమంతరికి ఎవరు శరణమో ఆయన సుగ్రీవన్ దగ్గరన హెల్ప్ కావడానికి వచ్చేసారు. లోకమంతరూ ఎవరు పాదాలు కావాలి అని ఉన్నారో ఆయన సుగ్రీవుడి దగ్గర హెల్ప్ కోసం వస్తున్నారు. చూడండి, ప్రేమ ఉన్నవారు ఏమేం చేస్తారని. ఆమె రక్షణ చేయడానికి ఈయన అన్ని పౌరుషం వదిలేసి సుగ్రీవుని ఒక్క వానరం దగ్గర పోయారు కదా. ఇంకా రాముడు వాడు కృపలు, రాముడు వాళ్ళకి ఉన్న సీత పైన ఉన్న లవ్ అన్కంపారబుల్. ఎవరు చెప్పారంటే వాలి వధంలో వాలి చెప్పిన మాటలు. కంబరామాయణం ఉంది. ఆవియై అమిழ்தில் வந்த தேவியை பிரிந்தனை திகைத்தன போலும் செய்கை. ఈ శ్లోకంకి అర్థం నెక్స్ట్ వీడియో నేను చెప్తాను. శ్రీమతే రామానుజాయ నమః.